ఆర్ట్ దేవుని బిడ్డలారా, ఈ దినము మరొకసారి మీతో కలిసి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఉన్నాం. ఈ దినము 5వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. యోహాను భక్తుడు సంఘములన్నిటికీ కూడా దేవుని ద్వారా మరి కృపయు సమాధానమును కలుగునుగాక అని తెలియజేస్తూ అక్కడ కొన్ని విషయాలను చెప్తూ ఉన్నారు. మొట్టమొదట నమ్మకమైన సాక్షి. యేసు ప్రభు అందరికంటే కూడా నమ్మకమైన సాక్షి అని మనము చూడవచ్చు. యేసు ప్రభు పరలోకమును గురించి, తండ్రి గురించి, అక్కడి విషయాల గురించి ఈ భూమి మీదకి వచ్చి నమ్మకంగా సాక్ష్యము తెలియజేసినారు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన మాటల్ని మనము నమ్మాలి. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆయన మాటల్ని మనం నమ్మినప్పుడు మనకు జీవము కలుగుతుంది. ఆయన సాక్ష్యము మనం విశ్వసించినప్పుడు మనము పరలోకానికి అర్హులమవుతాం. కాబట్టి పరలోకం ఉంది. పరలోకం నుండి ఆయన దిగి వచ్చి మనకు సాక్ష్యం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం చూసినట్లయితే మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా, దేవుని కుమారుడుగా మొట్టమొదట ఆయన లేచినాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మృతుల్లో నుండి మొట్టమొదట సజీవుడుగా లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు. ఆయన పరలోకమునకు కొనిపోబడు సమయంలో శిష్యులతో పాటు 500 మంది కళ్ళతో చూసినారు. దేవుని బిడ్డలారా, ఆయన అందరూ చూస్తుండగా ఆయన పరలోకమునకు వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మృతుల్లో నుండి లేచినవాడు. నిజముగా ఒకవేళ మృతుల్లో నుండి లేవకపోతే దేవుని బిడ్డలారా, మనం నమ్మి కూడా లాభం లేకపోవును. మృతుల్లో నుండి లేచినాడు కాబట్టి మనం చనిపోయినా కూడా ఆయన మనల్ని మృతుల్లో నుండి లేపుతాడు అని మనం నమ్మవలేము. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి మరల చనిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మృత్యువును జయించిన దేవుని, మృత్యు యొక్క ముళ్ళును విరిచిన దేవుని మనం నమ్ముకొని ఉన్నాం. సజీవుడైన దేవుని మనం నమ్ముకొని ఉన్నాం. కాబట్టి మనము ఆయన మృతి పొందినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నిశ్చయముగా మనల్ని కూడా ఆయన మృత్యువు నుండి లేపుతాడని నమ్మవలేను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి, భూపతులకు అధిపతి యేసు ప్రభు ఎవరు అంటే బైబిల్ ఏమంటుందంటే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజునై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ పైన ఉన్నవాడు. భూపతులకు అధిపతి. ఎంతమంది అయితే అధికారులు, అధిపతులు, రాజులు ఉన్నారో వాళ్ళందరికీ పైగా ఆయన మృత్యుంజయుడై ఆయన అధిపతులకు అధిపతి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుందంటే దేవుడు ఆయనను ప్రతి నామం కంటే పైకి హెచ్చించి, అందరి నామం కంటే ఆయన నామాన్ని హెచ్చించినాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అందరికీ పైగా ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. అందరికీ ఆయన అధిపతి అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు. ఆయన రాబో దినాల్లో ఆయన ఈ భూమిని, ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా 1000 ఏళ్ళు ఏలబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయన అధికారి, అధిపతి, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప సర్వశక్తి కలిగిన ఆ కృపామయుని యొద్ద నుండి యోహాను భక్తుడు సంఘములకు
కృపా సమాధానములు పలుకుతూ ఉన్నాడు. ఈ దినము దేవుని బిడ్డలారా, ఒక శుభ నిరీక్షణ ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క 5వ వచనం ద్వారా ఇవ్వాలని ఆశపడుతుంది. ఏంటంటే దేవుడు మనకు గొప్ప నిరీక్షణ, ప్రతి సంఘానికి గొప్ప నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. క్రీస్తును నమ్ముకున్న నీవు చనిపోయిన తర్వాత నిశ్చయముగా నీకు శ్రేష్టమైన, ఉన్నతమైన, విలువైన, ఆనందకరమైన, శాశ్వతమైన జీవితాన్ని, నిత్య జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినాడని మరొక దేవుని మార్గంలో నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె